దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఇది సువార్త. మన పాపముల నుండి మనము విడిపించబడులాగున దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆయనే శరీరధారిగా ఈ లోకములో ఆయన సిలువ యాగాన్ని జరిగించారు. తనను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభువుని ఎవరు పట్టుకోలేరండి. ప్రభుయేసుక్రీస్తుని ఎవరైనా బంధించి ఆయన శిక్షించడం ఎవరు తరము కాదు. ఎందుకంటే ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ నీ పాపము నా పాపము నిమిత్తము తనను తాను అప్పగించుకున్నట్లుగా దేవుడి వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఆయనే అప్పగించుకున్నారు. మన క్రియల బట్టి కాదు, నా క్రియల బట్టి మనకి రక్షణ రాలేదు. మనం మంచి వాళ్ళమని మన ప్రవర్తన చూసి దేవుడు మనం రక్షించుకోలేదు. ఇంకనో మనం పాపములో ఉండగానే ఆయన మనల్ని ప్రేమించి మన పాపముల నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా. దేవాది దేవుడు సిలువ వేయబడ్డాడు. అది మనం యోగ్యులమని కాదు ప్రియులారా. మనం ఏమాత్రమో యోగ్యతలో లేము. అయితే మనం గ్రహించాలి ఏంటంటే దేవుడు మనకి కృపనిచ్చి యోగ్యతను కలగజేసి ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మన పాపము ఆయన పైన వేస్తున్నారు. ఆయన నీతిని మనకు అనుగ్రహించినట్లుగా ఎంతో స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. ఈరోజు పాపములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే మీరు మీ మంచిగా మీరు పాపము నుండి విడుదల పొందలేరు. కానీ మీ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు దుష్ట కాలములో మనం విమోచించబడాలని. చూడండి ఎంత స్పష్టంగా ఈ మాట మనం చదివాం. 6వ వచనంలో మనం చూస్తాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్తతోటికి మీరింత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. అయితే 4వ వచనంలో మనం చూస్తే చాలా స్పష్టంగా మనం చూస్తాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఈ దుష్టకాలం ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచించవలనని. ఎందుకంటే ప్రస్తుతం ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ దుష్ట కాలములో నుండి మనల్ని విమోచించాలని, టు రిడీమ్ us, టు డెలివర్ us, ప్రస్తుతం ఈ కాలము నుండి విడుదల పొందాలని. హల్లెలూయా. దేవాది దేవుడు తనను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు చాలా మంది ఇంకా ఆ యొక్క శోధనలో ఉండిపోతున్నారంటే, బాధల్లో ఉండిపోతున్నారంటే, ఎందుకు అంటే ఇంకా విమోచించబడ్డాం అనేటటువంటి సువర్తమానము వారికి అందించబడక ఇంకా భిన్నమైన బోధనలో ఉండిపోతా ఉన్నారు. ఇంకా నేను ఏదో చేస్తే విడుదల పొందుతాను అనే ఆలోచనలో ఉంటా ఉన్నారు. ఇట్ ఈస్ రియల్లీ వెరీ సాడ్ దట్ యు ఆర్ రిడీమ్డ్ అండ్ యు ఆర్ డెలివర్డ్ ఓన్లీ త్రూ ద గ్రేస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. మనం విమోచించబడ్డాం, విడుదల పొందాము. ఎలాగనంటే క్రీస్తు కృపను బట్టి. హల్లెలూయా. ఆయన కృప వలన. నీవు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవాది దేవుడు ఆయన నీ పాపములకు మూల్యము చెల్లించాడు కనుక పాపము పైన నీకు విజయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. నేను ఈ లోకమును జయించి ఉన్నాను. మీలోని నాలోని అందరిలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మనల్ని కూడా ఈ లోకముని జయించేలా చేస్తా ఉంది. హల్లెలూయా. ఈ లోకముని జయిస్తుందంటే లోకములో ఉన్న పాపాన్ని జయించేలా చేస్తా ఉంది. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న పాపాన్ని జయించేలాగా క్రీస్తు ఆత్మ మనలో ఉండి ఆయన మూల్యము చెల్లించాడు కనుక కృపను బట్టి నీతిని మనకి ఆపాదించాడు ఆయన. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే
మన పాపము ఆయన పైన వేసుకొని ఆయన నీతిని మనకి దానముగా ఆయనకు అనుగ్రహించాడు. ఆయన మనకు అనుగ్రహించారు. చూద్దాం ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక. అలాగే ఒక్కరి విధేయత వల్ల, ఒక్కరి విధేయత, ఆ ఒక్కరు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు. ఆయన చూపిన విధేయత వలన, ఆయన చేసిన కలువరి యాగం వలన ఈ దినాన నీతి ఆ యేసు క్రీస్తును బట్టి, ఆయన ఇచ్చిన కృపను బట్టి అందరి పైకి కూడా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, నా పాపముల నిమిత్తమే క్రీస్తు శిలువ పైన మరణించారని నమ్మినటువంటి ప్రతి ఒక్కరి పైన కూడా ఆ నీతి దానము ఆయన మనకు అనుగ్రహించారు. హల్లెలూయా. ఆ నీతి మనకి ఆపాదించారు. మన మీద ఉన్న పాపము ఆయన పైన వేసుకున్నారు అన్నమాట, ఆ దేవాది దేవుడి పైన. కనుక నీతిమంతులుగా దేవుడు మనల్ని తెచ్చారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తాం. అదొక మాట మనం చదువుకుందాం. ఆయన కృపను బట్టి మనల్ని నీతిమంతులుగా ఆయన చేశారు. హల్లెలూయా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతను క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. మన క్రియలు బట్టి కాదు మనం నీతిమంతులమే. అయితే నీతిమంతులకు వచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఓన్లీ థింగ్ వి నీడ్ టు బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ గ్రేస్. ఆయన కృపని మనం విశ్వాసం ఉంచాలి. ఆయన మన కొరకు ఆ శిలువ పైన మన పాపం నిమిత్తమే మరణించి మన పాప శాప బంధకాలని మనకి విమోచనించారు అనే సంగతి మనం గ్రహించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అది గ్రహిస్తామో, ఏ పాపపు బంధకం అయితే నీ పైన ఏర్పడి చేస్తుందో ఆ బంధకము నుండి విడుదల పొందావు. హల్లెలూయా. ఇకపైన ఇంకా పాపిగా జీవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు. నన్ను నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు. ఆ పాపపు బంధకమును నన్ను విమోచించాడు. ఎవరైనా సరే, నేను ఒక సాక్ష్యం విన్నాను పిల్లరా. పాపములో ఉన్నప్పుడు, లోకములో ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలుచుకుంటే ఆ పాప లోకములో అలానే వెళ్ళిపోతున్నప్పుడు యేసు ప్రభు అంటున్నారు, నీ క్రియలు బట్టి కాదు నీవు నీతిమంతుడివి, కానీ నా కృపను బట్టియే నీవు నీతిమంతుడివి అంటుంటే ఆయన అంటున్నారు, నేను నీతిమంతున్నా, లోకములో పాపము చేస్తున్నా, నేను నీతిమంతున్నా అని చెప్పి ఆయన ఆలోచన చేస్తూ, అవును నేను నీతిమంతుడిని, యేసు ప్రభు కృపను బట్టి నేను నీతిమంతులని ఆ పాపపు జీవితంలోనే ప్రభువుని అంగీకరించినప్పుడు ఆ దేవాది దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, అలాగే ఎప్పుడైతే చెప్పుకుంటా ఉన్నాడో ఆ పాపము పైన విజయం పొందుకున్నాడు. ఆ పాపము నుండి, బంధకము నుండి ఆయన విడుదల పొందాడు. కొన్ని దినాలకే ఆ పాపము నుండి పూర్తిగా బయటకు వచ్చేసాడు అన్నమాట. హల్లెలూయా. ఆయన దేవుని కొరకు నిలబడగలిగేలాగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. పాపం పైన విజయము, పాపం పైన విజయం. ఎప్పుడైతే మనము సంపూర్ణంగా ప్రభు కృపను బట్టి విడుదల పొందామో, నేను నీతిమంతుడిని, నీతిమంతురాలని నీవు చెప్పుకుంటావో, నీవు నమ్ముతావో, నీకు పాపం పైన దేవుడు విజయం ఇచ్చాడు, లోకం పైన దేవుడు విజయం ఇచ్చాడు. ఇక పైన నిన్ను నీతిమంతురాలిగా, పవిత్రురాలిగా, పరిశుద్ధురాలిగా దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ లార్డ్. దేవుడి వరమే. నీవు నీతిమంతురాలిగా, నీతిమంతుడిగా ఉన్నావంటే అది నీ క్రియల బట్టి కాదు, దేవుని వరమని. ఆమేన్. గిఫ్ట్ ఆఫ్ రైటియస్నెస్. దేవాది దేవుడు నీకు అటువంటి గొప్ప వరం ఇచ్చాడు. నీతిమంతురాలు అని పిలిపించుకుంటున్నావు. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి. అంతేగాని ఇంకా పాపం చేయడానికి దేవుని కృపను ఎవరు కూడా వాడకూడదు. ఇట్ ఈస్ నాట్ లైసెన్స్ టు సిన్. Grace is not licensed to sin in this world, but grace is to deliver from the sin in the name of Jesus. Hallelujah. దేవుని కృప పాపము పైన విజయం పొందడానికి, దేవుని కుమారుడగుటకు, నీతిమంతునిగా, నీతిమంతురాలిగా, పరిశుద్ధురాలిగా ఉండుటకు దేవుడు కృపనిచ్చాడు. ఆయన మనకి యోగ్యత లేకపోయినా. అంతేగాని ఇంక నువ్వు పాపపు జీవితంలో జీవించడానికి కాదు ప్రియులారా. కాబట్టి ఒక్కసారి మనం గమనిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తునందు సంపూర్ణ విశ్వాసం ఉంచి 2 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మనందరినీ కూడా రక్షించాడు. 2, నీతి దానము మనకి చేశాడు. ఆయన కృపను బట్టి నీతిని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కనుక ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం నాయన. అవును ప్రభు. మహాగణుడివి, సర్వాధికారివి, జీవాధిపతివి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. నిజమే తండ్రి, మా పాపములని మేము విమోచించబడడానికి అయ్యా నీవు సిలువ యాగం చేశావు తండ్రి. నిన్ను నీవు అప్పగించుకున్నావయ్యా. మమ్మల్ని పాపము నుండి, పాప శాప బంధకాల నుండి విమోచించావు, విడుదల చేశావు అయ్యా. నీ కృప మమ్మల్ని అర్హత తెచ్చుకునేలాగా మాకు అర్హత కలగజేసింది నాయన. నీ కృపయే, మా క్రియలు బట్టి కాదు తండ్రి దేవా. అంతేకాకుండా నీతి దానము చేశావు నాయన. మా పాపము నీ పైన వేసుకొని నీ నీతిని, నీ పరిశుద్ధతను మాకు ఇచ్చావు నాయన. అందుకనే ఈ దినాన్ని మేము సమాధానకరంగా జీవించగలుగుతా ఉన్నాం అయ్యా. ఈ దినము లోకము నుండి విడుదల పొందుకున్నాము, పాపము నుండి విడుదల పొందుకున్నాము. లోకం పైన విజయము, పాపం పైన విజయము కేవలము నీ ఉచితమైన కృపను బట్టియే, నీవు మమ్మల్ని నీతిమంతులుగా చేయడాన్ని బట్టి దేవా సహాయం చేయండి ప్రభు. నీ కృప మాకు ఎంత అవసరమో తండ్రి. ఈ దినము ఎంతో మంది ఇంకా పాపము జీవితంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. మీ కృపను గురించినటువంటి మాట వారు తెలుసుకున్నకు సహాయం చేయండి నాయన. వారు సైతం ప్రతి ఒక్కరు కూడా ఈ పాపము నుండి విమోచించబడలాగున మీరే తండ్రి అనేకుల ద్వారా సువార్త వారికి అందింపచేయండి నాయన. కృపణ గురించి మాట విందుకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.